ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనము నుండి 17 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. మీ యందు నా సంతోషము ఉండవలెనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులను మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మను ప్రేమించిన ప్రకారము మీరొక్కరినొక్కడు ప్రేమించవలెననిదే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లును, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని, మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవుని నామమునకి మహిమకరంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఆజ్ఞాపించిన ఒక విలువైన మాటను మనము ధ్యానిస్తున్నాం. ప్రభువైన యేసు అంటున్నారు, మీ అందున సంతోషం ఉండవలెనని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని సంగతులు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాలములో నా సహోదరి, నా సహోదరుడా, సంతోషంగా ఉన్నారా? ఆ సంతోషము యేసు ప్రభువును కలిగినందుకై ఉండాలి. యేసు ప్రభు మాటలను బట్టి వినుట ద్వారా ఉండాలి. లోకంలో వస్తువులు దొరుకుట ద్వారా కానీ, లోకంలో ఆహారమును బట్టి కానీ, లోకంలో ఏదో ఒక పరిస్థితిని బట్టి ఆనందించడం కాదు. ప్రభువులో ఆనందించే అనుభూతి మనకు కావాలి. ఆ ఆనందము లేక సంతోషము పరిపూర్ణం కావాలి. అంటే నీవు పొందిన సంతోషము, నీవు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా కూడా ప్రభువును బట్టి సంతోషము కలిగిన వారై ఉండాలి. దేని గురించి మనం చింతపడవలసిన అవసరం లేదని అపోస్తలుడైన పౌలు కూడా చెప్తాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషంగా ఉండాలని యేసయ్య ఎంత చక్కని మాటను మనకు తెలియచేస్తున్నారు. మీరు సంతోషంగా ఉండాలి, మీ సంతోషము పరిపూర్ణంగా ఉండాలని ప్రభు ఈ మాటలు తెలియచేస్తున్నాను అంటున్నారు. ఏమిటి ఆ మాటలు అంటే, నేను మిమ్మను ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలెననియే నా ఆజ్ఞ. యేసయ్య ప్రేమలో ఉండేటటువంటి ఆ సంతోషము అది దేనితో మనం సరిపోల్చలేము. ఈరోజు మనుషుల్లో ఈ ప్రేమ అనేది కళంకమైపోయి కపటమైన ప్రేమ కలిగి సంతోషము అపహరించుకుంటున్నారు, సంతోషము కోల్పోతున్నారు. చాలామంది మనం చూస్తుంటాం కదా, ప్రభు దగ్గరికి వచ్చిన తొలి దినాల్లో ఎంతో సంతోషభరితులుగా ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే వారి హృదయంలో స్వార్థము ప్రవేశిస్తుందో, కపటము ప్రవేశిస్తుందో, అప్పుడే వారి యొక్క సంతోషము ఆటోమేటికల్గా ఊహించని రీతిగా అది భిన్నంగా మారిపోతుంది. అయితే ప్రభువు మనలను ప్రేమించినట్లుగా మనం ఒకరిని ఒకరు ప్రేమించాలి. స్వార్థపరులైన వ్యక్తులు సంఘాల్లో ప్రవేశిస్తూ వారి అక్కర్తలు తీర్చబడే వరకు చర్చకొచ్చి నలుగురికి నమస్కరించి నలుగురితో నటన జీవితము కలిగి ఏదో ప్రేమించే వ్యక్తులుగా, ప్రేమ కలిగిన వారిలాగా మాటల ద్వారా ఒలకబోసి మోసము చేసి సంఘాలు మానుకుంటున్న అనేక మంది జీవితాలకు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మును ప్రేమించినట్లుగానే మీరు ప్రేమించండి.
ఇది నా ఆజ్ఞలు. మీరు గనుక నేనైతే మిమ్మల్ని ప్రేమించి ఒక దౌర్భాగ్యమైన బీద స్థితిలో పెంట కుప్ప మీద కూర్చున్న మీకు పైకి లేవనెత్తితే కొంచెం కలిగిన మాత్రాన మీరేదో ఆ స్థితిలోనే మీరు ఉండేటటువంటి వ్యక్తులుగా అతిశయించి చుట్టూ ఉన్న వారికి ద్వేషిస్తే అది చాలా ఘోరము, అది చాలా చాలా మీకు అపాయకరము. ఎందుకంటే యేసయ్య ప్రేమలో మీరు నిలిచి ఉన్నవారు కారు. యేసే మిమ్మల్ని ప్రేమించి లేవనెత్తిన తర్వాత మీ తోటి వారికి ప్రేమించకుండా దేవుని ఆజ్ఞలు మీరు వారై ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభువారు ఈ మాట చెప్తా ఉన్నారు, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు. అవునండి, చాలాసార్లు క్రైస్తవ విశ్వాస జీవితాల్లో మనం స్నేహించినప్పుడు, ప్రేమించినప్పుడు మనం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి స్నేహిస్తాం. ఆ ప్రేమ ప్రభు అయిన యేసు ప్రభు నుంచి వచ్చిన నిష్కళంకమైన ప్రేమ, యేసయ్య మనకు నేర్పించిన ప్రేమ, తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టినవాడు యేసు ప్రభు. ఈరోజు మనము స్నేహించినప్పుడు, ప్రేమించినప్పుడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాం. కానీ మోసకరమైన వ్యక్తులు, మోసము చేసే వ్యక్తులు మన ప్రేమ అంతా పొందిన తర్వాత అర్ధంతరంగా మనను విడిచిపెట్టి అవమానపరిచి దూషించి దూరం అయిపోతూ ఉంటారు. ప్రభువారు అంటున్నారు, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు లేడు. యేసయ్య మనను ప్రేమించి తన ప్రాణం పెట్టాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రభు కొరకు మనం స్థిరంగా నిలబడాలి. ఈ లోకానికి మనం ప్రేమించినప్పుడు ఈ లోకం చాలాసార్లు చేదు అనుభూతి మనకు మిగిలిస్తుంది. అయితే ప్రభువారు మనకు చెప్పే మాట ఏమిటంటే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినడలా మీరు నా స్నేహితులై ఉందురు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభువారు తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడు అన్నాడు కదా. ఇప్పుడు ఎవరు తన స్నేహితులు? యేసయ్య మాటలు వింటూ ఆయన వాక్యానికి విధేయులైన నా దేవుని ప్రియ బిడ్డ, నువ్వే యేసయ్య స్నేహితురాలు, నువ్వే నా యేసు ప్రభు వారికి స్నేహితుడు. యేసయ్యకు నువ్వు ప్రేమించి ఆయన ఆజ్ఞ ప్రకారంగా అందరినీ నువ్వు మంచిగా చూసుకుని వెళుతున్నాం. కానీ నువ్వు మోసపరిచే వారిని ప్రభుకు అప్పగించు. నువ్వు యేసయ్యకి స్నేహితుడుగా ఉంటే ఆయన తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించువాడై ఉన్నాడు. ఎవరైతే యేసయ్య ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తారో వారు యేసయ్యకి స్నేహితులై ఉంటారు. యేసయ్య ఆజ్ఞలు మనం తోటి వారికి ప్రేమించాలి. అవును, క్రైస్తవ లోకంలో ఎంతమంది క్రైస్తువులు ఈరోజు క్రీస్తు ఆజ్ఞ ప్రకారంగా తమ తోటి వారికి ప్రేమించి స్నేహించి జీవిస్తున్నారు. అనేక మంది ప్రేమిస్తున్నామని చెప్పి మోసగించి వారి అక్కర్తలు తీర్చుకున్న తర్వాత దూషించి దూరం అయిపోతున్నారే, వారు ఎప్పటికీ యేసయ్యకి స్నేహితులుగా ఉండలేరు. వారు యేసయ్య శిలువకు శత్రువులుగా మారిపోతున్నారు. ఈ విషయం మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ విషయము ప్రభువైన యేసుక్రీస్తు మనకు స్పష్టంగా హెచ్చరిస్తూ ఆయన ఒక ఉద్దేశము, ఆయనకున్న సంకల్పాలు ఎంత అద్భుతంగా ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. ఎంత అద్భుతమైన మాటలు. మనము యేసయ్యకి దాసులము కాము, కానీ యేసయ్యకు మనము స్నేహితులుగా ఉండడానికి పిలువబడ్డాం. యేసయ్య స్నేహితులు అంటే ప్రతి విషయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, దాసులకి యజమానుడు అన్నీ చెప్పడు, కొన్ని చెప్తాడు, కొన్ని చెప్పడు. కనుక యజమానుడు ఏం చేయాలనుకుంటున్నాడో దాసుడికి తెలియదు. కానీ యేసు ప్రభువారు ఏం చేయాలనుకుంటున్నాడో అన్నీ ఆయన మనకు చెప్తా ఉన్నాడు. తండ్రి వలన విన్న ప్రతి విషయము ప్రభువైన యేసు మనకు తెలియచేస్తూ ఆయన తన తోటి వారిగాను తండ్రి అయిన దేవునికి కుమారులుగాను కుమార్తెలుగా భాగ్యమును ఇచ్చి ఉన్నాడు.
ఆయన తన దాసులుగా మనకు పిలవట్లేదు, కానీ తనకు ప్రియమైన బిడలుగా, తన మహిమకరమైన బిడలుగా ఆయన మనను చేసుకొని ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన విషయాన్ని మనకు వివరిస్తూ ఉన్నాడు. ఆ మాట మనం చూద్దాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లునో, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. ఎక్సలెంట్ మాట అంది. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశము ఈ మాటల్లో మనం చూస్తున్నాం. మనం యేసయ్యకి ఏర్పరచుకోలేదు, కానీ యేసయ్య మనను ఏర్పరచుకొని నియమించాడు. ఎందుకు? ఏ రోజైతే మనం తనకు నమ్ముకుంటున్నామో, ఆయన పేరిట తండ్రిని మనం ఏమడిగినా ఆయన మనకు అనుగ్రహించినట్లు, మనం ఈ లోకంలో ఉంటున్నాం కనుక ఈ లోకంలో మనము తన కొరకు ఫలించాలి, మన ఫలము నిలిచి ఉండాలి. ఎంతమంది క్రైస్తవ బిడ్డలు మీరు నిలిచి ఉండే ఫలము కలిగి ఉన్నారు? మీరు ప్రేమకు విరుద్ధంగా గనక జీవిస్తున్నట్లయితే, తోటి వారితో గనక హింసాత్మకంగా మీరు అపనిందలు మోపి బయటికి పారిపోతున్నట్లయితే మీ ఫలము నిలిచి ఉన్న ఫలము కాదు. మీలో ప్రేమ అనే ఫలము లేదు. మీరు ఆశాజీవులు. మీరు ఒక విధంగా చెప్పాలంటే దేవుని శిలువకు శత్రులైన వారు. అలాంటి వ్యక్తులు ఎవరున్నా సరే అది యేసు ప్రభు నియమించిన కుటుంబము వారు కానేరరు. యేసు నియమించిన కుటుంబము, ఏర్పరచుకున్న కుటుంబము ఎవరంటే తండ్రి అయిన దేవుని సందులో యేసయ్య పేరిట ప్రార్థన చేస్తూ ఫలిస్తూ ఉండాలి. వారి ఫలము నిలిచి ఉండాలి. అనేక మందికి ప్రభు రక్షణలో నడిపిస్తూ అనేక కుటుంబాలను ఆధ్యాత్మికతలో వారు పొందిన మేలు నలుగురికి చెప్పి ఆ పొందిన మేలును అనేక మంది జీవితంలో పంచిపెట్టేవారుగా, అనగా ఇదిగో మీరు ప్రభువును నమ్మితే ఈ అనుభూతిలోనికి రాగలరని గొప్ప అద్భుత సాక్ష్యము చెప్పి ఆ సాక్ష్యం వినేవారు కూడా ప్రభుతో అంటుకట్టబడిన వారు ఉండాలని యేసు ప్రభు మనను ఏర్పరచుకొని నియమించి ఉన్నాడు. కనుక ఈ విషయంలో మనము జాగ్రత్తగా దీనిని ధ్యానించాలి. ప్రభు అంటున్నాడు, మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులు నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ప్రేమ లేనివాడు ఎవడు క్రైస్తుడు కాడండి. క్రైస్తులని నటించి తోటి వారితో గనుక విద్వేషము, అనవసరమైనటువంటి నిందారోపణ చేసి ద్వేష బుద్ధితో జీవిస్తున్న ఏ ఒక్కడు క్రైస్తులుగా లెక్కించబడలేరు. క్రైస్తులుగా ఎవరు లెక్కించబడతారు అంటే తోటి వారికి ప్రేమ కలిగి, ఎవరికి హర్ట్ చేయకూడదు, ఎవరిని గాయపరచకూడదు. దేవుని బిడ్డ, ఒకవేళ నిన్ను ఎవరైనా గాయపరిస్తే నువ్వు సహించుకొని ప్రేమ మాత్రమే చూపించగలిగితే నీవు దేవునికి ప్రియమైన స్నేహితుడుగా, దేవుడు ఏర్పరచుకున్న బిడ్డగా, దేవుడు నాటిన మొక్కగా తన కొరకు ఫలించగలవు. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాశములో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ వాక్య భాగము ద్వారా మాకు ఆశీర్వదించి మీరు ఏర్పరచుకొని నియమించిన నీ ప్రియ బిడలముగా మీ కొరకు వాక్యానుసారంగా మేము జీవించేలాగున కృపదాయి చేయండి. మీలో ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండేటటువంటి అనుభూతి అనుగ్రహించి, ప్రభువా మీరు మమ్మల్ని ఏర్పరచుకొని నియమించి ఉన్నారు కనుక మీ మహిమ కొరకు మేము జీవిస్తూ ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించే ధన్యతనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనను దీవించునుగాక.